గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, ఈ మన రాష్ట్ర పుట్టినరోజు పండుగలో పాల్గొంటున్న గౌరవనీయులైన పెద్దలందరూ, ప్రజా ప్రతినిధులందరకు, స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ ఉద్యమ పోరాట యోధులకు, వేయించేసిన అతిథులకు, అధికారులకు అందరికీ శుభాకాంక్షలు అందిస్తూ గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదిలి వస్తోంది మన మార్చ్ పాస్ట్ బృందం. ఇందాకే అనుకున్నాం, కొన్ని వేల కోట్ల రూపాయలతో రైతుల రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. లక్షల మందికి పేద భూముల్ని క్రమబద్ధీకరించిన ప్రభుత్వం. ఒక్క చోట కూడా పేదల గుడిసె కూల్చాల్సిన అవసరం లేకుండా పేదల్ని ప్రేమించే ప్రభుత్వం. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ కోసం ఇళ్ళు నిర్మించి ఇచ్చి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ప్రజల్ని ప్రేమించే ప్రభుత్వం అంటే ఇది అని ప్రపంచానికి నిరూపించిన ప్రభుత్వం. 5 రూపాయలకి భోజన వసతి ఏర్పాటు చేసిన ప్రభుత్వం. మరి ఒక కళ్యాణ లక్ష్మిని, ఒక షాదీ ముబారక్ని 51,000 రూపాయల కట్నాన్నిచ్చి మన ప్రభుత్వమే నిజంగా తన తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత సొంతం చేసుకుందా అన్నట్టు సాగుతున్న ప్రభుత్వం. ఇక ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి అదనపు భత్యం మంజూరు చేయటం, ఆర్టీసీకి వందలాది కోట్ల రూపాయలతో వసతి కోర్చటం, నూతన వాహనాలు, జిహెచ్ఎంసీకి సంబంధించిన సౌకర్యాలు కూడా పెంచటం, ప్రభుత్వ వైద్యశాలల్ని కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీ పడేలా అత్యుత్తమ ప్రమాణాలతో ముందుకు సాగేందుకు ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ సంబంధిత మంత్రివర్యులకు, ఉన్నతాధికారులకు మార్గదర్శనం చేయటం, 25,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది మన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరిన్ని ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటూ సాగుతోంది. దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ ప్రారంభించింది. ఇప్పటికీ 3,000 మందికి 8,000కు మించిన ఎకరాలు పంపిణీ చేసింది. ఇలా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరాలు గుర్తెరిగేది నిజమైన ప్రజా ప్రభుత్వం అని, ప్రజల అవసరాల్ని ఈరోజు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత కాదు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగంగా గడప గడప తొక్కిన ముఖ్యమంత్రి గారు మరి పేద తల్లిదండ్రుల్ని, రైతు కూలుల్ని, రెక్కాడితే గాని డొక్కాడని పేదల్ని ప్రత్యక్షంగా పలకరించి పల్లె పల్లె తిరిగి, తండ తిరిగి వారి అవసరాలు తెలుసుకొని వాటినే తన మేనిఫెస్టోలో పెట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆచరణ పథంలోకి తీసుకొచ్చి నిజంగా ఒక 2 ఏళ్లలోనే రాగల 100 ఏళ్ల అవసరాలు తీర్చగల ఒక దార్శనిక ప్రభుత్వాధినేతగా ఉన్న ముఖ్యమంత్రి వర్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా, తెలంగాణ ఆత్మగౌరవ పతాకగా ఉన్న ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంలో మన తెలంగాణ నవరాగం పాడుతున్నది రత్నాల వీణ. ఇప్పుడు తెలంగాణ 1000 ఎకరాల మాగాణ, आपके सामने ఎకరాల पेश हो మాగాణ. रहा है पहला दस्ता 7वीं बटालियन तेलंगाना स्टेट स्पेशल पुलिस का. इसकी क़यादत कर रहे हैं जनाब डी कृष्णा, रिजर्व इंस्पेक्टर. आपको साल 1998 में बहैसियत रिजर्व सब इंस्पेक्टर ऑफ पुलिस तकर्रुर किया गया था. साल 2002 तक जिला कर्नूल पर आप 2nd बटालियन से भी वाबस्ता रहे. साल 2003 था 6 बहैसियत रिजर्व सब इंस्पेक्टर 4थी बटालियन से वाबस्ता रहे. साल 2006 और 7 में नेशनल पुलिस अकेडमी से आप वाबस्ता रहे. इसके बाद ख़वातीन हज़रात दूसरे नंबर पर है 8वीं बटालियन तेलंगाना स्टेट स्पेशल पुलिस. जनाब ZM विनोद, रिजर्व इंस्पेक्टर, इसकी क़यादत कर रहे हैं. आप बैचलर ऑफ आर्ट्स हैं. साल 1998 में आपका तकर्रुर बहैसियत रिजर्व सब इंस्पेक्टर हुआ था. आप 6 साल से ज़्यादा बहैसियत इंस्पेक्टर खिदमात अंजाम दे चुके हैं. साल 2009 में आपको रिजर्व इंस्पेक्टर के ओहदे पर तरक्की मिली और 14वीं बटालियन से आप वाबस्ता किए गए. इस वक्त तेलंगाना स्टेट स्पेशल पुलिस 8वीं बटालियन में रिजर्व इंस्पेक्टर की हैसियत से खिदमात अंजाम दे रहे हैं. 70 गुड सर्विस एंट्रीज आप हासिल कर चुके हैं. इसके बाद आपके सामने पेश है 10वीं बटालियन बीचपल्ली महबूबनगर का दस्ता. इसकी क़यादत कर रहे हैं जनाब टी कालिदास, रिजर्व इंस्पेक्टर. जनाब टी कालिदास, रिजर्व सब इंस्पेक्टर, 10वीं बटालियन तेलंगाना स्टेट स्पेशल पुलिस बीचपल्ली से वाबस्ता है. तकर्रुर बहैसियत रिजर्व सब इंस्पेक्टर 1998 में हुआ. आपको 30
गुड सर्विस इंट्रीज हासिल हो चुके हैं। इसके अलावा 6 नकद इनामात, 5 27। इससे कबल 4वीं और 13वीं और 15वीं बटालियन में खिदमत अंजाम दे चुके हैं। आपने अपनी खिदमत दीगर रियासतों जैसे तमिलनाडु और महाराष्ट्र में भी अंजाम दी हैं। 15th Battalion, Telangana State Special Police, Sattupalli, Khammam District. The contingent is represented by Reserve Inspector B. Vitleshwar Rao. This battalion has participated in state functions, that is Independence Day celebrations, Telangana State Formation Day functions in the year 2013, 14 and 2015. The unit has been awarded cash rewards of rupees 5,000. గ్రాటిట్యూడ్ ఈజ్ ది The మెమరీ ఆఫ్ 17th హార్ట్ అన్నారు. ఏ కొంచెం సహాయం పొందినా వారికి కృతజ్ఞత చెప్పడం మన తెలంగాణ సంస్కృతి. మరి ఒక క్షేత్రస్థాయి హోంగార్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దాకా పోలీసులు చేస్తున్న సేవలకి ప్రతీకగా భావిస్తూ ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం విశ్వనగర ప్రతిష్ట కోసం జరుగుతున్న ప్రయత్నంలో పోలీసులను మనం అభినందించాలి, నమస్కారాలు తెలియచేయాలి. 17th Battalion, Telangana Special Police, Karimnagar District. The City Armed Reserve Police Headquarters has sanctioned strength of 3,094, which comprises of 11 companies, an own motor transport and 2 full-fledged bands. It is headed by Yakub Reddy. The Telangana Special Protection Force is under the overall control of Srimati Tejdeep Kaur Menon, IPS, DGP, Telangana Special Police Force. This contingent is headed by K. Rambabu. మహబూబ్ బాషా గారు ఈ కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. మహబూబ్ బాషా గారికి శుభాకాంక్షలు, ముబారక్. పోలీసు లా అండ్ ఆర్డర్లో విచక్షణ ధర్మ నిర్వహణతో పాటు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛ హైదరాబాద్ కానీ పర్యావరణ పరిరక్షణలో కానీ మేము ఉన్నామంటూ సేవతో ముందుకు సాగిన సందర్భాలు ఉన్నాయి. The Home Guards, a voluntary citizen organization for local defense, was raised in Bombay, and the Home Guard organization was established in AP in the year 1963. The contingent commander is B. Mastan. అదిగో సారే జహాं से अच्छा हिंदू सता हमारा మజహబ్ नहीं सिखाता आपस में बैर रखना हिंदी है हम అంటూ సాగుతున్న ఇక్బాల్ గీతంతో సిఆర్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్, ఎస్ఆర్ సిపిఎల్ అంబర్పేట్, 1st, 4th, 7th, 10th and 12th బెటాలియన్ టీఎస్ఎస్బి బ్యాండ్ బృందం, పాయ్ బృందం, ఎజికీల్, పుల్లయ్య, రామచంద్రరావు వీరి నేతృత్వంలో సాగుతూ కదిలి వస్తున్నాయి. 4th బెటాలియన్ వారు మహమ్మద్ నూరుద్దీన్ గారు బ్యాండ్ మాస్టర్గా ఉన్నారు. 1951 నుంచి సేవలు అందిస్తోంది ఈ మామ్నూరులోని 4th బెటాలియన్. 50 జిఎస్డబ్ల్యూలు, 20 క్యాష్ రివార్డు సొంతం చేసుకుంది. అదిగో అన్యప్రతి నల్గొండలో ఉన్న 12th బెటాలియన్ పైప్ బ్యాండ్ మాస్టర్ కె పాండంగారావు గారు, కేఆర్ రావు గారు. వీరు ఆల్ ఇండియా పోలీస్ కాంపిటీషన్స్లో రాజస్థాన్లో, చెన్నైలో, ఢిల్లీలో, సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో కూడా ప్రశంసలు అందుకున్నారు. ఆల్ ఇండియా అథ్లెటిక్ మీట్లో మన నిజాం రాజు 1928లో ప్రారంభించింది ఈ పైప్ అండ్ బ్రాస్ బ్యాండ్. 1928లో సేవలు ఆరంభించిన ఈ బ్యాండ్ బృందం వెనకే వస్తోంది మౌంటెడ్ పోలీస్. మౌంటెడ్ పోలీస్ అంటేనే గుర్తొచ్చేది మన సిఆర్ హెడ్ క్వార్టర్స్లో ప్రత్యేకంగా కొలుదీరు ఉన్న మౌంటెడ్ పోలీస్ ప్రతి పండుగకి ఒక హుందాను, అందాన్ని, ఇది క్రమశిక్షణని తెలియచేసే అద్భుతమైన కవాతు సాగి వెళ్ళింది. सिटी माउंटेड पुलिस ऑल इंडिया घुड़सवारी मुकाबलों में भी हिस्सा लेने के अलावा सरदार वल्लभ भाई कौमी नेशनल पुलिस एकेडमी में आईपीएस प्रोबेशनर्स की पासिंग आउट परेड के मौके पर भी इसकी खूबसूरती में 4 चांद लगाती है। माउंटेड पुलिस के फखरिया घोड़े ट्रैफिक सेफ्टी वीक तकारीब, योम जमहूरिया तकारीब और योम आज़ादी तकारीब के मौक़ों पर यहाँ परेड ग्राउंड सिकंदराबाद पर हिस्सा लेते हैं।
ఈరోజు హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా, తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారాలి అంటే ప్రతి సామాన్య పౌరుడు హృదయంలో ఒక భరోసాను, ఒక ఆనందాన్ని సొంతం చేసుకోవాలి. ప్రతి తెలంగాణ ముఖంలో చిరునవ్వు చూడాలి, అదే నా కళ అన్న ముఖ్యమంత్రి గారి కళల్ని నెరవేర్చే దిశలో ప్రజల రక్షణ పరమావధిగా భావిస్తూ అత్యంత వేగంగా సేవలందిస్తున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో సైతం తమ ప్రత్యేకత కనబరుస్తున్నది. ఇప్పుడు పోలీసులకి శౌర్య పథకాలు, బెస్ట్ కంటింజెంట్ అవార్డు కొద్దిసేపట్లో. అత్యంత వేగంగా కదిలే వాహనాలు, ఆధునికమైన ఆయుధాలు, ప్రజల కష్టాల్ని తొలగించడం కోసం మానవీయ కోణంలో పరిష్కరించే సాంకేతిక ఉపయోగిస్తూ మన పోలీసింగ్ శాంతిని నెలకొల్పుతుంది, నేరాల్ని తగ్గిస్తుంది, ప్రజల విశ్వాసాన్ని సురగుంటోంది. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పోలీసింగ్ ఒక కొత్త సార్థక్యాన్ని సొంతం చేసుకుని సేవలో ముందుంది, మునుముందుంది. ఇప్పుడు కవాతు ప్రదర్శించిన ఈ బృందాల్లోని ఉత్తమ కంటింజెంట్లలో న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసిన బృందాలకు ముఖ్యమంత్రి గారు అవార్డుల నుంచి ఆశీర్వదిస్తారు, అభినందిస్తారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పల్లె స్థాయి నుంచి మన రాష్ట్ర రాజధాని దాకా సేవలందించిన వారిని గౌరవిస్తారు. కల్పన నాయక్ గారు బహుమతి గ్రహీతలను ఆహ్వానిస్తారు. శ్రీమతి జిఆర్ రాధిక, అడిషనల్ ఎస్పీ ఆదిలాబాద్, తెలంగాణ. శ్రీమతి జిఆర్ రాధిక, Additional SP, Adilabad, Telangana. She reached the summit of the Mount Everest on 20th May 2016 and became the first Indian woman police officer to climb the Everest at 8,848 meters. She reached the peak of Mount Everest through the north side, China. She represented Telangana Police and displayed the TS Police flag on the summit. She is a direct recruit TSP of 2007 batch and is a postgraduate in English from SV University, Tirupati. Mukhyamantri Saurya Pathakam to late Sri Tadala Ishwar Rao, PC 6318, CAR Headquarters, Cyberabad. The Telangana State Government has declared the CM's Saurya Pathakam to late Sri Tadala Ishwar Rao, PC 6318 of CAR Headquarters, Cyberabad, who laid down his life at the altar of duty while fighting the fake currency operators in Balanagar police station limits on 2/8/2014 at a young age of 25 years. The medal, cash reward and citation
is presented to his parents Sri Tadala Mallesh and Srimati Tadala Tavitamma by the Honorable Chief Minister. Mukhyamantri Saurya Pathakam to late Sri Tadala Ishwar Rao, PC 6318, CR Headquarters, Cyberabad. సైబరాబాద్ సిఆర్ హెడ్ క్వార్టర్స్ పీసీ 6318 తడాల ఈశ్వరరావు కీర్తిశేషులయ్యారు. తన విద్యుక్త ధర్మ నిర్వహణలో బాలనగర్ పోలీస్ స్టేషన్లో దొంగ నోట్ల చెలామణి ముఠా నియంత్రించే క్రమంలో వారి అమ్మానాన్నల్ని ముఖ్యమంత్రి గారు అభినందించారు, నమస్కరించారు. Telangana State Mukhyamantri Sarvonnatha Police Pathakam is instituted in the new state of Telangana. It is the brainchild of Honorable Chief Minister to recognize and honor police personnel who have consistently excelled in the field of original police duties like investigation, prevention and detection of crime, maintenance of law and order, securing convictions, training, etc. The nominees should possess professional skills and should uphold the highest traditions of selfless service, besides enjoying an impeccable reputation in the department and the general public. The Pathakam carries a citation and a cash reward of Rs 5 lakhs along with a medal. This award is Sri T. Sudarshan, DSP ACB Karimnagar Range. He joined the police department as Civil SI in the year 1989 and is presently working as DSP of Karimnagar Range in ACB. He is selected for the Chief Minister Sarvonnatha Pathakam. Sri Muhammad Abdul Jabbar, Sub-Inspector Suryapet, Nalgonda. He joined the police department in the year 1979 as a